సో నిన్నటి వరకు మనం చూసింది వచ్చేసి ద బేసిక్ ఆఫ్ అబాప్ ప్రోగ్రామింగ్ అండి. సో ఈ బేసిక్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఒకటి ఏంటంటే ఈ బేసిక్స్ ఆఫ్ అబాప్ ప్రోగ్రామ్ కానివ్వండి, ఎంటైర్ రిపోర్ట్స్ని మీరు తీసుకుంటే విచ్ ఇస్ హార్ట్ ఆఫ్ అబాప్ అని చెప్పచ్చు. సో ఎవ్రీవేర్ యూ యూస్ దిస్ ఓన్లీ కాబట్టి మీరు ఏ రిమైనింగ్ ఏ ఆబ్జెక్ట్స్ చూసినా బై ద ఎండ్ ఆఫ్ ద డే యూ రిటర్న్ ద ప్రోగ్రామింగ్. కానీ ఒక్కొక్క దానికి సపరేట్ పర్పస్ అన్నది ఉంటుంది, ఎన్హాన్స్మెంట్స్కి, ఫార్మ్స్కి. కానీ బై ద ఎండ్ ఆఫ్ ద డే ద ప్రోగ్రామింగ్ ఇస్ సేమ్. సో కాబట్టి ఈ రిపోర్ట్స్ అన్నది చాలా 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 ఇంపార్టెంట్. అన్ని ఆబ్జెక్ట్స్ కంటే రిపోర్ట్స్ ఇంపార్టెంట్. ఇది లేనిదే మనం ఏమి చెయ్యలేం. సో దీని యొక్క అండర్స్టాండింగ్ అన్నది చాలా అవసరం. ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తా. క్లాసిక్ రిపోర్ట్స్. సో బిఫోర్ ఈ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ చెప్పే ముందు కొంచెం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్లీ అసలు రిపోర్ట్ అంటే ఏంటి అంటే, రిపోర్ట్ అనేది అబాప్ లో ఒక ప్రోగ్రామ్ అండి. ఓకేనా, ఇది ఎందుకోసం యూస్ చేస్తారు అంటే విచ్ ఇస్ యూస్ టు డేటా రిట్రీవల్ కోసం. అదే విధంగా ఏదైతే మనం డేటా రిట్రీవల్ చేసామో సో దాన్ని డిస్ప్లే చేయడం కోసం మాత్రమే ఈ రిపోర్ట్ అన్నది ఉపయోగిస్తారు. కానీ యాజ్ వి గో అలాంగ్ సివియారిటీ అన్నది అంటే డిఫికల్టీ లెవెల్ అన్నది కొద్ది కొద్దిగా పెరుగుతూ వస్తుంది. ఫస్ట్ టైం నేను హైయెస్ట్ లెవెల్ చెప్తే ఇట్స్ హార్డ్ టు అండర్స్టాండ్. ఓకేనా, దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే డేటా అనాలిసిస్. ఎన్ని డెలివరీ ఆర్డర్ అయినాయి, ఓకేనా, ఎన్ని ఆర్డర్స్ ప్లేస్ అయినాయి, ఎవరు ప్లేస్ చేశారు, ఒక రిపోర్ట్ లాగా ఒక అనాలిసిస్ లాగా ఉంటుంది. దాన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆ ప్రోగ్రామిక్ అవుట్పుట్ని ఒక అనాలిసిస్ లాగా ఉంటుంది. సో దాన్నే మనం ఏమంటాం, రిపోర్టింగ్ పర్పస్ కోసం యూస్ చేస్తారు. సో దాన్నే మనం రిపోర్ట్స్ అని అంటూ ఉంటాం. ఈ రిపోర్ట్స్ మనం డెవలప్ చేసే విషయంలో మనకి మూడు రకాల విధానాలు ఉంటాయి. ఓకేనా, దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్. సో ఒకటి ఏంటంటే క్లాసికల్ రిపోర్ట్ అంటారు. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ రిపోర్ట్. సెకండ్ టైప్ ఆఫ్ రిపోర్ట్ వచ్చేసరికి ఇంటరాక్టివ్ రిపోర్ట్ అంటారు. థర్డ్ వన్ ఇస్ ఏఎల్వి రిపోర్ట్ అండి. ఓకేనా, ఇది ఈ మూడు రకాల రిపోర్ట్స్ ఉంటాయి. సో యాజ్ ఆఫ్ నౌ కరెంట్ ట్రెండ్ ప్లస్ యూసేజ్ ఇన్ ద ప్రాజెక్ట్స్ లో విచ్ ఇస్ ఏఎల్వి రిపోర్ట్స్ అండి. ఓకేనా, దీస్ ఆర్ ది సుపీరియర్. ఇది అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ రిపోర్టింగ్ అని మనం చెప్పచ్చు. కానీ ఇది ఏ టైప్ ఆఫ్ రిపోర్ట్ అన్నది ఎలా డిసైడ్ చేస్తుంది అనేదంటే దట్ డిపెండ్స్. మనకి ఏఎల్వి, సారీ, బిఫోర్ ఏఎల్వి క్లాసికల్ అండ్ ఇంటరాక్టివ్ ద టైప్ ఆఫ్ డిస్ప్లే సేమ్. ఓకేనా, డిస్ప్లే టైప్లో ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. కానీ డిఫరెన్షియేషన్ ఎక్కడ చేస్తుంది అంటే క్లాసికల్ రిపోర్ట్ వచ్చి స్టాటిక్ ఇన్ నేచర్.
స్టాటిక్ ఇన్ నేచర్ అంటే మనం చేంజ్ చేయలేం. చేంజ్ అంటే యూ కెనాట్ పర్ఫార్మ్ సమ్ యాక్షన్ ఆన్ ద అవుట్పుట్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక యాక్షన్ పర్ఫామ్ చేయాలి అవుట్పుట్ లెవెల్లో, దాన్ని క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ స్క్రీన్లో ఏదైనా ఐటెం డీటెయిల్స్ కానివ్వండి, అది దానికి సంబంధించిన డేటా ట్రాన్సాక్షన్ లెవెల్లో చూపించాలి. ఎలాంటి యాక్షన్స్ మీరు పర్ఫామ్ చేయలేరు అవుట్పుట్ లెవెల్లో, విచ్ ఇస్ స్టాటిక్ ఇన్ నేచర్. అది ఫిక్స్డ్ అండి. ఇది కేవలం రిపోర్టింగ్ పర్పస్కి ఉపయోగిస్తారు. ఓకేనా, మీరు ఎలాంటి టైప్ ఆఫ్ యాక్షన్స్ మీరు క్లాసికల్ రిపోర్ట్లో పర్ఫామ్ చెయ్యలేరు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంటరాక్టివ్. ఇంటరాక్టివ్లో ఇది డైనమిక్ ఇన్ నేచర్. అంటే మీరు ఏదైనా యాక్షన్ పర్ఫామ్ చేయాలనుకున్నా చేయొచ్చు, దాన్ని ట్రాన్సాక్షన్ లెవెల్లో చూపించాలన్నా చూపించవచ్చు, మీరే ఏదైనా కస్టమ్ బటన్స్ క్రియేట్ చేయాలన్నా చెయ్యొచ్చు. ఓకేనా, ఎవ్రీథింగ్. లేదా ఇండివిడ్యువల్ కాలమ్ నావిగేషన్స్ చేయాలన్నా చెయ్యొచ్చు. ఓకేనా, ఈ విధంగా ఏదైతే క్లాసికల్లో పాసిబుల్ కాదో, అంటే స్టాటిక్ ఇన్ నేచర్ ఉండే మనం ఏ యాక్షన్ పర్ఫామ్ చేయలేము, సో దాన్నంతా రీప్లేస్ చేస్తూ ఎస్ఏపి తెచ్చిన ఒక కాన్సెప్టే ఇంటరాక్టివ్ రిపోర్ట్. ఓకేనా, ఇంటరాక్టివ్ అంటే యూజర్ ఈస్ పర్ఫార్మింగ్ సమ్ యాక్షన్ ఆన్ ద అవుట్పుట్ లెవెల్. దాన్ని బట్టి అది వేరే స్క్రీన్కి వెళ్ళడమా, లేదంటే అదే డీటెయిల్స్ ట్రాన్సాక్షన్లో చూపించడమా, ఈ విధంగా ఉంటాయి. కొన్ని యాక్షన్స్ అంటారు వాటిల్ని, విచ్ ఇస్ డైనమిక్ ఇన్ నేచర్. ఓకేనా, దాన్ని మనం ఇంటరాక్టివ్ నేచర్ అని అంటూ ఉంటాం, విచ్ ఇస్ ద మోస్ట్ కామన్ రిక్వైర్మెంట్స్ ఇన్ ద ప్రాజెక్ట్స్. ఇలాంటివి చాలా ఫ్రీక్వెంట్గా ఉంటాయి, పర్టికులర్లీ వెన్ యూ గెట్ ఎ ప్రాజెక్ట్ ఇన్ ద రిపోర్ట్. అవి కూడా చూద్దాం మనం. నెక్స్ట్ వచ్చేసరికి ఏఎల్వి రిపోర్ట్. ఇక్కడ ఒక్క విషయం గమనించాల్సింది ఏంటంటే, ఇంటరాక్టివ్ రిపోర్ట్తో ఏ ఫంక్షనాలిటీస్ అయితే పాసిబుల్ అవుతాయో, అంటే కస్టమ్ బటన్స్ క్రియేట్ చేయడం, దాన్ని యాక్షన్ నావిగేట్ చేయడం, అదేవిధంగా ఇంటరాక్టివ్ నేచర్ని సమ్ యాక్షన్ పర్ఫామ్ చేయడం, ఓకే, ఇండివిజువల్ కాలమ్ నావిగేషన్స్ చేయడం, ట్రాన్సాక్షన్లో చూపించడం, ఏదైతే ఇంటరాక్టివ్లో ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అది ఏఎల్విలో కూడా పాసిబుల్ అవుతాయి. ఓకేనా, ఏఎల్విలో కూడా పాసిబుల్ అవుతాయి, బట్ ద ఓన్లీ ఎక్స్ట్రా అడ్వాంటేజ్ మనకి చాలా ఉన్నాయి. అది మనకి ఇంటరాక్టివ్లో దొరకవు. అది ఏంటి అంటే, దేర్ ఆర్ సమ్ ప్రీ డిఫైన్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. అది సార్టింగ్ కానివ్వండి, ఫిల్టరింగ్ కానివ్వండి, లేదా ఎక్స్పోర్ట్ స్ప్రెడ్ షీట్ కానివ్వండి, లేఅవుట్ సంబంధించిన ప్రాపర్టీస్ కానివ్వండి. సో ఈ విధంగా సమ్ ప్రీ డిఫైన్ ఫంక్షనాలిటీస్ విచ్ ఇస్ ఇన్బిల్టెడ్ ఇన్ ఏఎల్వి. అలాంటి టైప్ ఆఫ్ ఇన్బిల్ట్ ఫంక్షనాలిటీస్ మీకు కనిపించవు క్లాసికల్ అండ్ ఇంటరాక్టివ్లో. బై ద ఫ్రేమ్వర్క్ ఇట్సెల్ఫ్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రాండ్ టోటల్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ గ్రాండ్ టోటల్ క్యాలిక్యులేట్ చేయాలంటే నార్మల్గా ఏం చేస్తారు, మీరు దాన్ని లూప్ తిప్పి ఏదో కోడ్ రాస్తారు. ఓకేనా, దాన్ని వేరియబుల్లోకి వేసుకోవడం, దాన్ని డిస్ప్లే చేయడం. కానీ ఏఎల్విలో ఒక ఫీల్డ్ క్యాట్ ఇనిషియలైజ్ చేస్తే ఒక ఫీల్డ్ డూ సమ్ అనేది అది ఆటోమేటిక్గా మీకు ఫూటర్ లెవెల్లో లాస్ట్లో అది గ్రాండ్ టోటల్ చూపించేస్తుంది. మనం ఏమి కోడ్ రాయాల్సిన అవసరం ఉండదు. సో ఈ విధంగా ఒకటి రెండు అని మనం చెప్పలేమండి. సో ఎందుకంటే అందులో చాలా ఫంక్షనాలిటీస్
దాంట్లో కలిపి ఉంటాయి. ఓకేనా, యాజ్ కంపేర్ టు ది క్లాసికల్ అండ్ ఇంటరాక్టివ్, దిస్ ఏఎల్వి రిపోర్ట్స్ ఆర్ ప్లేస్ మేజర్ రోల్. ఎందుకంటే ఇది రెండింటిని కలుపుతుంది అనమాట. క్లాసికల్ అండ్ ఇంటరాక్టివ్ తో కలుపుతుంది, అంటే ఏదైతే వాటితో పాసిబుల్ ఉంటాయో అన్నీ కూడా ఏఎల్వితో పాసిబుల్ అవుతాయి, విత్ ఎక్స్ట్రా ఫంక్షనాలిటీస్, ప్రీ డిఫైన్డ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి. సో దానికి ఇది యూస్ చేస్తూ ఉంటారు. అదే విధంగా అదే విధంగా మనకి ఇంతవరకు మనం చూసాం ఎలా రిపోర్ట్ డెవలప్ చేయాలి అని. ఇప్పుడు మనకి ఇంట్రడ్యూస్ అయ్యే ఒక కాన్సెప్ట్ ఏంటి? ఈవెంట్స్. ఈవెంట్స్ అంటే, సో ఈ ఈవెంట్స్ అంటే, సో ఇట్ ట్రిగర్స్ యాక్షన్ అండి. ఈవెంట్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఐ గో బ్యాక్, ఇప్పుడు నేను ఒక క్రియేట్ బటన్ కొడతానే. ఫర్ ఎగ్జాంపుల్ వన్, ఇప్పుడు నేను క్రియేట్ బటన్ కొట్టగానే చూడండి ఒక యాక్షన్ అన్నది ట్రిగర్ అవుతుంది. ఓకేనా. సో ఒక్కొక్క బటన్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ యాక్షన్ అన్నది ఉంటది. ఓకేనా. సో ఇది కొడితే ఇది అవ్వాలి, ఇది కొడితే ఈ ఫంక్షనాలిటీ రావాలి, ఇది కొడితే ఈ ఫంక్షనాలిటీ రావాలి అనేది ఎలా డిసైడ్ చేస్తుంది అంటే, విచ్ ఇస్ ఈవెంట్ బేస్డ్ డ్రివెన్ ప్రోగ్రామ్. ఓకేనా, విచ్ ఇస్ ఈవెంట్ బేస్డ్ డ్రివెన్ ప్రోగ్రామ్ అండి. సో అబాప్ లో కూడా మనకి రిపోర్ట్స్ లో కూడా ఈవెంట్స్ ఉంటాయి. ఓకేనా, ఈవెంట్స్ ఉంటాయి. సో నేనేం చెప్తానంటే, ఈ ఈవెంట్స్ ఈ రిపోర్ట్స్ లో 70 to 80% రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా, దట్ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్. ఈవెన్ ఇన్ ద ఇంటర్వ్యూస్ లో కూడా మీకు ఖచ్చితంగా దెర్ ఇస్ నో ఇంటర్వ్యూ వితౌట్ ఆస్కింగ్ ద ఈవెంట్స్. ఖచ్చితంగా మినిమం టు మినిమం వేసుకున్న ఒక క్వశ్చన్ అయితే పక్కా ఉంటుంది, అందులో డౌట్ ఏం ఉండదు. ఓకేనా. సో ఇందులో మనకి ఈవెంట్స్ ఉంటాయి. సో అవి మనం చూద్దాం. ఫస్ట్ మనం క్లాసికల్ రిపోర్ట్ ఈవెంట్స్ మనం చూద్దాం. ఓకేనా, దీంట్లో ఫస్ట్ ఇనిషియలైజేషన్ అండి, ద ఫస్ట్ ఈవెంట్. ద సెకండ్ వచ్చేసరికి ఏంటి, అట్ సెలక్షన్ స్క్రీన్ అండి. మూడోది వచ్చేసరికి అట్ సెలక్షన్ స్క్రీన్ ఆన్ అండి. ఓకేనా. నెక్స్ట్ అట్ సెలక్షన్ స్క్రీన్ అవుట్పుట్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి స్టార్ట్ ఆఫ్ సెలక్షన్ అండి. స్టార్ట్ ఆఫ్ సెలక్షన్. నెక్స్ట్ వచ్చేసరికి ఎండ్ ఆఫ్ సెలక్షన్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి టాప్ ఆఫ్ పేజ్ అండి. సరే, బిఫోర్ దాట్ అట్ సెలక్షన్ స్క్రీన్ ఆన్ వాల్యూ రిక్వెస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి అట్ సెలక్షన్ స్క్రీన్ ఆన్ హెల్ప్ రిక్వెస్ట్. ఓకే. నెక్స్ట్ టాప్ ఆఫ్ పేజ్ అండి. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ పేజ్ అండి. సో ఇన్ని ఈవెంట్స్ మనకి క్లాసికల్ రిపోర్ట్ లో ఉంటుంది. ప్రతి ఈవెంట్ కి విచ్ ఇస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంక్షనాలిటీ అండి. ఇట్స్ గుడ్ టు నో. మీకు లాస్ట్ 3 ఈవెంట్స్ అంతగా తెలియకపోయినా ఇబ్బంది ఏం లే, ఎందుకంటే ఈ ఎండ్ ఆఫ్ పేజ్ టాప్ ఆఫ్ పేజ్ అన్నది మీకు ఏఎల్విస్ లో కూడా పాసిబుల్ అవుతాయి కాబట్టి. ఓకేనా.
కానీ మిగతా ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇట్స్ గుడ్ టు నో ది ఆల్ ద ఈవెంట్స్ అండి. దాని యొక్క ఫంక్షనాలిటీ ఏంటి, ఎప్పుడు ఉపయోగిస్తారు అనేది మనకి తెలియాలి. ఓకేనా? సో అవన్నీ కూడా మనం ఇప్పుడు మొత్తం ఈ ఈవెంట్స్ అన్నీ కూడా చూద్దాం. 10 ఈవెంట్స్, ప్రతిదానికి ఎగ్జాంపుల్ ఉంటుంది. ఓకేనా? సో లెట్ మీ సేవ్ ఇట్. ఫస్ట్లీ, ఇనిషియలైజేషన్. ఇనిషియలై ఇనిషియలైజేషన్ అనేది ఫస్ట్ ఈవెంట్ విచ్ ట్రిగర్స్ ద ప్రోగ్రామ్ అండి. విచ్ ట్రిగర్స్ ఇన్ ద ప్రోగ్రామ్. మన ప్రోగ్రాంలో ఫస్ట్ ఈవెంట్ ట్రిగర్ అయ్యేదే ఈ ఇనిషియలైజేషన్. ఓకేనా? ఇది ఎందుకోసం ఉపయోగిస్తారు అంటే ఇది ఎందుకోసం ఉపయోగిస్తారు అంటే విచ్ ఇస్ యూస్ టు ప్రొవైడ్ ది డిఫాల్ట్ వాల్యూస్ టు ద ఇన్పుట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇన్పుట్ డిఫైన్ చేశా, ఒక సెలెక్ట్ ఆప్షన్ అనుకుందాం. ఆ సెలెక్ట్ ఆప్షన్కి ఒక లో వాల్యూ, ఒక హై వాల్యూ ఎప్పుడైతే యూజర్ ఎగ్జిక్యూట్ చేస్తాడో ఆ వాల్యూ నేను మాన్యువల్గా ఇవ్వకూడదు, అది ఆటోమేటిక్గా పాపులేట్ అవ్వాలి. సో ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం, డిఫాల్ట్ అని కీవర్డ్ పెట్టేవాళ్ళం ఆ ఇన్పుట్కి. అది కూడా పాసిబులే, కానీ దేర్ ఆర్ సమ్ సినారియోస్ విచ్ వీ డోంట్ పాసిబుల్ విత్ దట్. అది కూడా నేను చూపిస్తాను. డిఫాల్ట్కి ప్లస్ డిఫాల్ట్ చేసినా అది వాల్యూ డిఫాల్ట్ అవుతుంది, కానీ ఈ ఇనిషియలైజేషన్లో చేసిన అవుతుంది. కానీ ఇస్ దేర్ ఎనీ సినారియో విచ్ డిఫరెన్షియేట్స్ అంటే అది కూడా ఉందన్నమాట. అది కూడా నేను చూపిస్తాను. ఫస్ట్లీ, ఫర్ ఎగ్జాంపుల్, టేబుల్స్ విబిఏకే. ఇప్పుడు చూడండి, ఒక సెలెక్ట్ ఆప్షన్ డిఫైన్ చేస్తా నేను. సెలెక్ట్ ఆప్షన్స్ ఎస్ ఈఆర్డిఏటి ఫర్ విబిఏకే. ఈఆర్డిఏటి ఉంది. ఓకేనా? సో దీన్ని నేను యాక్టివేట్ చేసి ఇట్ ఇస్ డేట్, సేల్స్ ఆర్డర్ క్రియేషన్ డేట్ అవుతుంది అది. సెలక్షన్ టెక్స్ట్ డిడిఏసి రెఫరెన్స్ ఇచ్చేసి యాక్టివేట్ చేయండి. గో బ్యాక్. సో ఇప్పుడు చూడండి. సో నా ఇప్పుడు మీకు ఈ విధంగా వచ్చింది. మనం డేట్ అనేది ఏంటి, మనం మాన్యువల్గా ఇవ్వాలి. ఓకేనా? మాన్యువల్గా ఇవ్వాలి. సో ఇలా మాన్యువల్గా లేకుండా మనం ఆటోమేట్ చేయాలి ఈ వాల్యూస్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సెలెక్ట్ ద డేట్, చూడండి ఈ విధంగా మాన్యువల్గా నేను సెలెక్ట్ చేస్తాను, నాకు అలా వద్దు. ఓకేనా? సో అప్పుడు మనం బిఫోర్ ఇనిషియలైజేషన్ ఏముందే, మనకి ఇక్కడే మనకి డిఫాల్ట్ అని ఇచ్చేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్. ఇప్పుడు మన ఏదో ఒక డేట్ ఇద్దాం. 20/10/2025. ఓకేనా? 2/28/10/2025. ఓకేనా? యాక్టివేట్ చేద్దాం. It is completely gone wrong. Whenever you're doing like this, first format the date. Okay, na? 2025. Next month వచ్చి 10/28. Let me check this. How it's reflected. సో ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది చూడండి. ఓకేనా? సో ఈ విధంగా హై ట్యాబ్లో కూడా మీరు ప్రొవైడ్ చేయాలంటే సింపుల్. 2025 10/28. ఇక్కడ నేను 20కి మారుస్తా.
ఎగ్జిక్యూట్ చేయండి. ఓకేనా? ఈ విధంగా వస్తుంది. కానీ ఇందులో ఒక డ్రాబ్యాక్ అంటారా, ఒక లొసుగు అంటారా, ఏమంటారో చూడండి ఇక్కడ. ఇప్పుడు నాకు ఇక్కడ డేట్స్ నేను హార్డ్ కోడ్ చేశా. ఇప్పుడు నాకు లో ట్యాబ్లో టుడే డేట్ కావాలి. ఓకేనా? ఈ రోజు డేట్ కావాలి. ఈ రోజు అంతా 28. హై ట్యాబ్లో అంటే హై రేంజ్ ఆఫ్ ఇంటర్వెల్లో నాకు 10 డేస్ ముందుది కావాలి లేదా 20 డేస్ ముందుది కావాలి. కానీ నేను ఆ డేట్ని హార్డ్ కోడ్ చేయకూడదు. ఎందుకంటే యాజ్ ద రిపోర్ట్ గోస్ ఆన్ ద డేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్లో. అంటే మీరు అప్పుడు డేట్ని హార్డ్ కోడ్ చెయ్యకూడదు. సో అప్పుడు మనం ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ యూస్ ది సై డేటమ్ విచ్ ఇస్ టుడే డేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యాక్టివేట్ చేస్తే సో నాకు టుడే డేట్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నాకు ఈ టుడే డేట్లోంచి 10 డేస్ బ్యాక్ వెళ్దాం. 10 డేస్ బ్యాక్ నాకు హైలైట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా రాస్తాం దీన్ని? ఇంకా సై డేటమ్ -100. ఇప్పుడు చూడండి, అది రెడ్ వచ్చేసింది. రెడ్ అంటే ఇట్స్ నాట్ అలోయింగ్. ఓకేనా? సో ఈ విధంగా ఇలాంటి కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు అది డిఫాల్ట్తో పాసిబుల్ అవ్వదు. ఇది కేవలం జస్ట్ ఈ వాల్యూ నాకు కావాలి అంటేనే ఆటోమేట్ చేస్తుంది తప్ప ఇలాంటి కండిషన్ బేస్డ్ ఉన్నప్పుడు యూ కాంట్ ఏబుల్ టు డూ ఇట్ విత్ డిఫాల్ట్. ఓకేనా? సో దానికి ఎస్ఏపి ఇస్ కమింగ్ అప్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇనిషియలైజేషన్ అని అంటాం. Initialization is the event, okay, is an event and which triggers first event in the program. ఓకేనా? ఇది ఒక పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే విచ్ ఇస్ యూస్ టు ప్రొవైడ్ డిఫాల్ట్ వాల్యూస్ టు ద ఇన్పుట్స్ అండి. లెట్ మీ సేవ్ ఇట్. ఈ పాయింట్ యొక్క అర్థం ఏంటంటే ఫస్ట్ ఈవెంట్ అంటే మన ఒక యూజర్ ఎగ్జిక్యూట్ అవ్వగానే ఏమొస్తుంది? సెలక్షన్ స్క్రీన్ వస్తుంది. ఒకవేళ సెలక్షన్ స్క్రీన్ ఉంటే. ఓకేనా? అక్కడ డిఫాల్ట్ చేయడానికి మనం ఉపయోగించే ఈవెంట్ ఏంటి? ఇనిషియలైజేషన్, రైట్? ఇట్ ఈస్ ద ఫస్ట్ ఈవెంట్. మేక్ సెన్స్, రైట్? ఓకేనా? సో లెట్ మీ గో ఫర్ ద ఇనిషియలైజేషన్. ఓకేనా? ఇనిషియలైజేషన్, select, sorry, not the select. As we know, select option is an internal table, right? సో దానికి మనం ఏం చేద్దామంటే లెట్ మీ గో ఫర్ ది ఎస్ ఈఆర్డిఏటి. మనకి తెలిసిందే ప్రతి సెలెక్ట్ ఆప్షన్లో 4 ఉంటాయి. సైన్ ఆప్షన్లో హై. సైన్ అంటే ఇంక్లూడ్ ఆర్ ఎక్స్క్లూడ్. ఆప్షన్ అంటే మీరు సింగిల్ వాల్యూ ప్రొవైడ్ చేస్తే ఈక్యూ, రేంజ్ ప్రొవైడ్ చేస్తే ఆప్షన్ ఇస్ బీటీ. ఇప్పుడు సైన్లో సైన్ తీసుకుంటా ఈక్వల్ టు ఐ. ఐ మీన్స్ ఇట్స్ అన్ ఇన్క్లూడ్. I want to append this value, so that's the meaning. Option. నాకు 2 వాల్యూస్ ప్రొవైడ్ చేస్తా కాబట్టి ఆప్షన్ ఇస్ బీటీ. బీటీ అంటే బిట్వీన్ అని అర్థం. నెక్స్ట్ లెట్ మీ పుట్ ది పీరియడ్ హియర్. ఇందులో
లో ఉంటుంది. లోలో నాకు టుడే డేట్ కావాలి, సైడ్ ఐటమ్. నెక్స్ట్ హైలో ఏం కావాలి? 10 రోజుల ముందు డేట్ కావాలి నాకు. సైడ్ ఐటమ్ -100, సారీ 10 అనుకుందాం. ఓకేనా? యాజ్ వీ నో, సెలెక్ట్ ఆప్షన్ ఈజ్ ఇంటర్నల్ టేబుల్ విత్ హెడర్ లైన్ కాబట్టి, సో డైరెక్ట్లీ యూ కెన్ అపెండ్ SERDAT. ఓకేనా? ఎగ్జిక్యూట్ చేయండి. నౌ యూ కెన్ సీ, లెట్ మీ ట్రిగర్ ది డీబగింగ్. ఎగ్జిక్యూట్. చూడండి, మీరు ఎగ్జిక్యూట్ కొట్టగానే మనకి ట్రిగర్ అయ్యేది ఏంటి? ఇనిషియలైజేషన్లోనే మనం బ్రేక్ పాయింట్ పెట్టాం కాబట్టి అది ట్రిగర్ అయింది. ఇప్పుడు మన పాయింట్ కరెక్ట్ కాదైతే, అంటే ఇది ఫస్ట్ ఈవెంట్ కాదు అయితే, అది డీబగింగ్ ట్రిగర్ అవ్వకూడదు. రైట్? SERDAT అండి. సో ప్రజెంట్ ఏం లేవు, జస్ట్ క్లిక్ చేయండి, F6 కొడతా ఉండండి. ఓకేనా? ఇప్పుడు మీకు ఈ స్ట్రక్చర్లోకి వచ్చి ఉంటాయి మనం ఇనిషియలైజ్ చేసిన వాల్యూస్ ఇన్ ద ప్రోగ్రాంలో. ఎగ్జిక్యూట్ చేయండి. ఓకేనా? ఈ విధంగా మీకు డిఫాల్ట్ అనేది అవుతుంది అనమాట. ఇది డిఫాల్ట్ కాకుండా ఇనిషియలైజేషన్ మీరు మెన్షన్ చెయ్యకుండా చేస్తే ఏమవుతుంది? ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను దీన్ని కామెంట్ చేసేస్తున్నా. ఎగ్జిక్యూట్. చూడండి, అసలు బ్రేక్ పాయింట్ ట్రిగర్ అవ్వాల. Other than the default, this is the only way to default the inputs into the selection screen as through the initialization event and ఓకేనా? యాక్టివేట్ చేయండి. సో ఇది మనకి ఇనిషియలైజేషన్ అంటారు. So the next thing which we are going to see is at selection screen. For example, నేను ఏదైనా ఒక డేటాబేస్ టేబుల్ ఓపెన్ చేసి ఒక ఇన్పుట్ ఇస్తా. ఓకేనా? ఏదో ఒక సమ్ ర్యాండమ్ విచ్ ఇస్ నాట్ దేర్ ఇన్ ద డేటాబేస్. సో ఈ ఇన్పుట్ డేటాబేస్ టేబుల్లో లేదు. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తే ఇక్కడ ఒక మెసేజ్ వస్తుంది చూడండి, నో వాల్యూస్ ఫౌండ్. ఓకేనా? నో వాల్యూస్ ఫౌండ్ అని వచ్చింది. అంటే నువ్వు ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉందో అది టేబుల్ లెవెల్లో లేదు బాబు, నో వాల్యూస్ అంటుంది, దీనికి సంబంధించిన డేటా ఏం లేదు అని అంటుంది అనమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఇన్పుట్ ఇస్తా. ఆ ఇన్పుట్ డేటాబేస్లో ఉందా లేదా అని చెక్ చేసేదే, ఓకేనా, అని చెక్ చేసేదే ఈ ఈవెంట్ ఏదైతే ఉందో మనకి అట్ సెలెక్షన్ స్క్రీన్. ఓకేనా? ఇట్ ఈస్ వ్యాలిడేటింగ్ ది యూజర్ ఇన్పుట్. validate validate యూజర్ ఇన్పుట్ అండి. ఓకేనా? వ్యాలిడేట్ యూజర్ ఇన్పుట్ అంటే అంటే మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో, ఓకేనా, అది వ్యాలిడేట్ చేస్తుంది అది డేటాబేస్లో ఉందా లేదా. ఒకవేళ లేకపోతే నాకు తెలిసినంత వరకు కొన్ని ఈవెంట్స్ ఉంటాయండి, కొన్ని సినారియోస్ ఉంటాయి విచ్ ఇస్ ఫిక్స్డ్. ఆల్మోస్ట్ మీకు అన్ని రిపోర్ట్స్లో అవి కనపడతాయి అలాంటి టైప్ ఆఫ్. ఎందుకంటే ఒకటి ఏంటంటే వ్యాలిడేషన్స్, ఈ విధమైన వ్యాలిడేషన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆల్మోస్ట్ మీకు
చాలా సార్లు చూస్తారు అవి. ఎందుకంటే ప్రతి రిపోర్ట్లో వ్యాలిడేషన్ అన్నది కావాలి. సో డెఫినెట్లీ దట్ ప్లేస్ మేజర్ రోల్ అని మనం చెప్పచ్చు. ఓకేనా? సో నా లెట్ మీ గో టు ది దట్ ఈవెంట్ పార్ట్ అండ్ సెలక్షన్ స్క్రీన్ అండి. ఓకేనా? మెన్షన్ చేసేసి నెక్స్ట్ ఒకవేళ అంటే యూజర్ ఏ ఇన్పుట్ ఇవ్వకపోతే నేను ఒక మెసేజ్ రైస్ చేయాలి. ఓకేనా? సో దానికి ఎఫ్ మన సెలెక్ట్ ఆప్షన్ ఈఆర్డిఐటిఎస్ ఇనీషియల్. ఇనీషియల్ మీన్స్ జీరో అంటే ఏమీ ఇవ్వలేదు అని అర్థం. సో దీనికి అండ్ ఇఫ్ చేయండి. లెట్ మీ సేవ్ ఇట్. సో మీరు ఇంతకుముందు ఏదైతే మెసేజెస్ చూసారో ఆ మెసేజెస్ మనకి డిస్ప్లే చేయాలి అంటే ఈ మెసేజెస్ అనే కాన్సెప్ట్ కూడా చెప్తున్నాను చూడండి. సో యాజ్ వీ నో ద పర్పస్ ఆఫ్ ద మెసేజెస్ వచ్చేసరికి అది ఇన్ఫర్మేషన్ని కానీ వ్యాలిడేషన్ని కానీ మనకి ఒక యూజర్కి తెలిసేలాగా చేస్తుంది. ఓకేనా? సో ఈ డేటా ఉంది, ఒక ఇన్ఫర్మేషన్ మెసేజ్ని పాప్ చేయడం, అదేవిధంగా ఎర్రర్ ఉంది, ఒక వ్యాలిడేషన్ చేయడం. సో యూజర్కి ఒక కన్ఫర్మేషన్ కోసం. ఓకేనా? ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద మెసేజెస్ అని మనం చెప్తూ ఉంటాం. సో దానికి మనకి టైప్స్ ఆఫ్ మెసేజెస్ కూడా ఉంటాయి. ఆ టైప్స్ ఏంటి? ఇన్ఫర్మేషన్ మెసేజ్ టైప్ వచ్చేసరికి ఐ. సక్సెస్ మెసేజ్ టైప్ వచ్చేసరికి ఎస్. ఎర్రర్ మెసేజ్ టైప్ వచ్చేసరికి ఈ. నెక్స్ట్ వార్నింగ్ మెసేజ్ టైప్ వచ్చేసరికి డబ్ల్యూ. ఓకేనా? నెక్స్ట్ అబార్ట్ మెసేజ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని టైప్ వచ్చి ఎక్స్. ఓకేనా? ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెసేజెస్ ఉంటాయి. దీని ఆ కాంటెక్స్ట్ బట్టి మీరు ఆ మెసేజ్ని చూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ మెసేజ్ని కూడా మనం డిస్ప్లే చేయడానికి రెండు విధానాలు. ఒకటి మెసేజ్ని ప్రోగ్రామ్ లెవెల్లోనే హార్డ్ కోడ్ చేయొచ్చు. సో అండ్ సో మెసేజ్ అని. రెండు, దీనికి ఒక డెడికేటెడ్ ట్రాన్సాక్షన్ కోడ్ ఉంటుంది పర్టికులర్గా దిస్ మెసేజ్ కోసమే. అక్కడ మెసేజ్ మనం రాసి ఏదైతే మెసేజ్ మీరు డిస్ప్లే చేయాలనుకుంటున్నారో అది ఇక్కడ కాల్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ విధంగా ఇప్పుడు ఒకవేళ యూజర్ ఎలాంటి డేట్ ఇవ్వకపోతే నేను ఒక మెసేజ్ రైస్ చేస్తాను. మెసేజ్ కీవర్డ్ ఆ మెసేజ్ ఏదైతే ఉందో అది విత్ ఇన్ కోట్స్లో ఉండాలి. అది ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ సేల్స్ ఆర్డర్ క్రియేషన్ డేట్. ఓకేనా? సో ఈ మెసేజ్ అయితే ఉంది. దీని యొక్క టైప్ ఆఫ్ మెసేజ్ ఏంటి? స్టేట్ ఆఫ్ మెసేజ్ ఏంటి? ఎర్రర్ మెసేజా, సక్సెస్ మెసేజా? ఎర్రర్ మెసేజ్ కదా, ఎందుకంటే యూజర్ ఎంటర్ చేయడం లేదు. సో టైప్ ఈ. ఓకేనా? ఎంటర్ కొట్టండి. సారీ, యాక్టివేట్ కొట్టండి, ఎగ్జిక్యూట్. ఇప్పుడు చూడండి, నాకు ఇన్పుట్స్ ఏం లేవు. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తే
ఇప్పుడు ఒక మెసేజ్ వచ్చింది చూడండి. ఎంటర్ సేల్స్ ఆర్డర్ క్రియేషన్ డేట్. ఒకసారి ఇక్కడ బ్రేక్ పాయింట్ పెడతా, ఎగ్జిక్యూట్ చేస్తా. ఓకేనా? అప్పుడు మీకు అట్ సెలెక్షన్ స్క్రీన్ ట్రిగర్ అవుతుంది చూడండి. ఓకేనా? సిఆర్డిఏటి ఏమైంది? ఇనీషియల్. ఓకేనా? ఇనీషియల్ అంటే ఏమీ ఎంటర్ చేయలేదు అని అర్థం అన్నమాట. ఓకేనా? ఇప్పుడు F6 కొడదాం, అంటే కండిషన్ సాటిస్ఫై అయింది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జిక్యూట్ కొడదాం. ఎంటర్ సేల్స్ ఆర్డర్ క్రియేషన్ డేట్. ఈ విధంగా అన్నమాట. పర్టికులర్లీ మీరు ఇంకొక విషయం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక ఈవెంట్ స్టార్ట్ చేసినప్పుడు యూ హ్యావ్ టు స్టార్ట్ అప్ విత్ ద నెక్స్ట్ ఈవెంట్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇనిషియలైజేషన్లో ఒక సెలెక్ట్ క్వెరీ రాశాను అనుకుందాం. ఇనిషియలైజేషన్ యొక్క పర్పస్ ఏంటి? సమ్ డిఫాల్ట్ వాల్యూస్ ప్రొవైడ్ చేయడం. మీరు ప్రింట్ స్టేట్మెంట్ రాసినా అది తీసుకోదు, అది డిస్ప్లే అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను అట్ సెలెక్షన్ స్క్రీన్లోనే ఒక క్వెరీ రాస్తా. ఓకే, నాకు సెలెక్షన్ స్క్రీన్ సంథింగ్ సేల్స్ ఆర్డర్ డీటెయిల్స్ డిస్ప్లే కావాలి అని. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ దాట్ ఒక ఇంటర్నల్ టేబుల్ డిక్లేర్ చేసుకొని టైప్ టేబుల్ ఆఫ్ విబిఏకే అనుకుందాం. లెట్ మీ సేవ్ ఇట్. సో దీని ప్లేస్లో నేను ఏం చేస్తానంటే ఒక సింపుల్ క్వెరీ రాస్తా. సెలెక్ట్ VBLN ERTAT ERNA from VBAK into corresponding fields of table LT VBAK. ఓకేనా? ఈ విధంగా. సో నేను దీన్ని డిస్ప్లే చేస్తా. లూప్ యాట్ LT VBAK డిక్లరేషన్ కంటే ముందుగా ఇక్కడే కూడా మీరు వర్క్ ఏరియా అసైన్ చేయొచ్చు. హౌ యూ డిక్లేర్డ్ ఇంటూ డేటా LS VBAK అండి. ఓకేనా? దీంతో మీకు ఒక డిక్లరేషన్ కూడా రెడ్యూస్ అయిపోతుంది. రైట్. ఈ ఎల్ఎస్ విబిఏకేలో మనకి ఏముంటాయి? విబిఎల్ఎన్ ఉంటుంది, విచ్ ఇస్ సేల్స్ ఆర్డర్ నెంబర్. ఎల్ఎస్ విబిఏకే నెక్స్ట్ ఏముంటుంది? ఈఆర్డిఏటి సేల్స్ ఆర్డర్ క్రియేషన్ డేట్. ఎల్ఎస్ విబిఏకే నెక్స్ట్ ఏముంటుంది? ఈఆర్ఎన్ఏఎం. ఓకేనా? ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. ఇప్పుడు డీబగింగ్లోకి వచ్చింది. సో ఇప్పుడు ఎల్టీవీబీఏకేలో సమ్ రికార్డ్స్ వస్తాయి మీకు. ఓకేనా? 1473. సో ఇవి మనకి అవుట్పుట్ లెవెల్లో కావాలి. ఓకేనా? ఎగ్జిక్యూట్ చేయండి. సి, ఇట్స్ నాట్ గోయింగ్ టు ద అవుట్పుట్ లెవెల్. మీరు క్వెరీ రాసిన అది మీరు ఎక్కడ రాస్తున్నారు అన్నది ఇంపార్టెంట్. అట్ సెలెక్షన్ స్క్రీన్ ఈవెంట్ అనేది ఎందుకు? కేవలం యూజర్ ఇచ్చే ఇన్పుట్ని వ్యాలిడేట్ చేయడానికి. నేను అక్కడ డేటా రిట్రీవల్ కోసం క్వెరీ రాస్తాను అంటే ఆ ఈవెంట్ యొక్క పర్పస్ని మీరు అగెయినెస్ట్గా వెళ్తున్నారు. అప్పుడు కూడా వర్క్ అవ్వదు. ఓకేనా? అప్పుడు కూడా మీకు వర్క్ అవ్వదు. ద ప్రాసెసింగ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అంటే డిఫాల్ట్ వాల్యూస్ ప్రొవైడ్ చేసిన తర్వాత, యూజర్ ఇన్పుట్ ప్రొవైడ్ చేసిన తర్వాత, దీని యొక్క డేటా రిట్రీవల్ ఎక్కడ నుంచి జరుగుతుంది అంటే ద ఈవెంట్ కాల్డ్ యాజ్ స్టార్ట్ ఆఫ్ సెలెక్షన్. ఓకేనా? స్టార్ట్ ఆఫ్ సెలెక్షన్. సో ఇది ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఇస్తా. ఓకేనా? ద సేమ్ క్వెరీ
ఐ విల్ పుట్ ఇన్ ద స్టార్ట్ ఆఫ్ సెలెక్షన్. కానీ ఈ ఈవెంట్ ఎండ్ చేసి నేను స్టార్ట్ ఆఫ్ సెలెక్షన్ని బిగిన్ చేశా. అంటే పర్టికులర్లీ మీరేం ఎండ్ రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఈవెంట్ బిగినింగే ఆ కరెంట్ ఈవెంట్ ఎండింగ్. ఓకేనా? మీ డేటా ప్రాసెసింగ్ అన్నది అన్ని ఈవెంట్స్ ప్రాసెసింగ్ అయిన తర్వాత, అంటే డిఫాల్ట్ వాల్యూస్ ప్రొవైడ్ చేయడం కానీ సెలక్షన్ స్క్రీన్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ప్రాసెస్ అయిన తర్వాత మనకి ట్రిగర్ అయ్యే ఈవెంటే స్టార్ట్ ఆఫ్ సెలక్షన్. ఇది థియరిటికల్ కాదండి, నేను ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను మీకు. ఓకేనా? విచ్ ఇస్ ట్రిగర్డ్ ఇన్ ద డీబగింగ్. ఇది డీబగింగ్లో మాత్రమే ఇది మీకు తెలుస్తుంది. ఎగ్జిక్యూట్ చేయండి. ఒకసారి యాక్టివేట్ చేయండి, తర్వాత ఎగ్జిక్యూట్ చేయండి. వన్స్ మీరు ఎగ్జిక్యూట్ కొట్టిన తర్వాత నేనేం చెప్పాను, డిఫాల్ట్ వాల్యూస్ కానివ్వండి సెలక్షన్ స్క్రీన్ అన్ని ఈవెంట్స్ ప్రాసెస్ అయిన తర్వాత ఏ ఈవెంట్ ట్రిగర్ అవుతుంది? స్టార్ట్ ఆఫ్ సెలెక్షన్. డస్ ఇట్ రియల్లీ ట్రిగర్ ది స్టార్ట్ ఆఫ్ సెలెక్షన్? లెట్ మీ సీ. ఇది డీబగింగ్ ట్రిగర్ అవ్వట్ల. లెట్ మీ పుట్ ద బ్రేక్ పాయింట్ హియర్. ఓకేనా? ఎగ్జిక్యూట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక ఇన్పుట్ ఇస్తాను, ఎంటర్ కొట్టండి. ఇక్కడ డెస్క్టాప్ 2కి వెళ్ళండి. స్టిల్ వీఆర్ ఇన్ సెలెక్షన్ స్క్రీన్ ఓన్లీ. ఓకేనా? వీఆర్ ఇన్ సెలెక్షన్ స్క్రీన్ ఈవెంట్ ఓన్లీ. ఓకేనా? ఎందుకు? మన యొక్క బ్రేక్ పాయింట్ ఏదైతే ఉందో, సో విచ్ ఇస్ మనం వ్యాలిడేట్ చేస్తున్నాం కాబట్టి. ఓకేనా? సో లెట్ మీ క్యాన్సల్ ఇట్. ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. సో నా ఇప్పుడు ఏదో ఒక డేట్ ఇవ్వండి. F4 ఫర్ కరెంట్ డేట్ F2కి ఇవ్వండి. ఇక్కడ కూడా F4 ఏదో ఒక డేట్ని ఇనిషియలైజ్ చేసేసి ఎగ్జిక్యూట్ కొట్టండి. ఓకే. ఓకే, ఇప్పుడు ఏంటి అంటే అది కండిషన్ సాటిస్ఫై అవ్వదు. ఎందుకు అంటే మీకు మనం వాల్యూస్ ఇచ్చినాం కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు మీరు డెస్క్టాప్లో చూస్తే ఏ ఈవెంట్ ట్రిగర్ అయింది మనకి? విత్ ఇస్ స్టార్ట్ ఆఫ్ సెలెక్షన్. ఇప్పుడు మన కర్సర్ ఎక్కడ ఉంది? బ్రేక్ పాయింట్ 55. అంటే ద ప్రాసెసింగ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్, ద డేటా రిట్రీవల్ ప్రాసెస్ విచ్ ఇస్ స్టార్టింగ్ విత్ ద స్టార్ట్ ఆఫ్ సెలెక్షన్ ఈవెంట్. ఓకే. సో నా ఇట్ కుడ్ డిస్ప్లే ద అవుట్పుట్. ఓకేనా? ఆ ఈవెంట్ డిసైడ్ చేస్తుంది. మీరు ఈవెంట్తో మీరు క్వెరీ రాసినా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఓకేనా? హోప్ యూ గాట్ ద పాయింట్.